జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ పేరుని తన రాజకీయ ప్రసంగంలో ప్రస్తావించారు. తెలుగుతనానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నందమూరి తారక రామారావు గారితో ఏ రోజు మిగతా సినిమా హీరోలు ఎవరూ సహకరించలేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నారు, కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోట శ్రీనివాస్ గారు వేరే పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ గారిని విమర్శించే వాళ్ళు కానీ ఏ రోజు ఎన్టీ రామారావు గారు కృష్ణ గారిని ఒక్క మాట కూడా అనలేదు. అది ఎన్టీఆర్ సంస్కారం అని చెప్పారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో పక్కన ఎన్టీఆర్ కుమార్తె బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా కృష్ణ గురించి మాట్లాడిన మాటలు విని షాక్ అయ్యానని సీనియర్ నటుడు విజయ నిర్మల కుమారుడు అయిన నరేష్ తన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా చెప్పారు. అతను ఒక పోస్ట్ పెడుతూ కృష్ణ గారు బంగారు హృదయం గల మనిషిని, సినిమా రాజకీయాల్లో ఆయన చేసిన కృషి మరవలేనిదని చెప్పుకొచ్చారు నరేష్. అయితే అటువంటి కృష్ణ గారిపై పవన్ కళ్యాణ్ ఇలా విమర్శించడం విని షాక్ అయ్యానని నరేష్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ సంస్కారం ఉంది, అందువల్లనే అతనిపై విమర్శలు చేసిన మిగతా సినిమా నటులపై తిరిగి విమర్శించలేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం వీడియో నరేష్ తన ఎక్స్ లో షేర్ చేస్తూ కృష్ణ గారు ఎన్టీఆర్ గురించి మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు నరేష్. అందులో కృష్ణ తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ ని చూడడానికి అప్పట్లో మద్రాస్ వెళ్లానని, అతన్ని కలిశానని, అతని సినిమాలో వేషం ఇవ్వమని అడిగితే నువ్వు ఇంకా చిన్న కుర్రాడిలా ఉన్నావు, తర్వాత రా అని చెప్పారని కృష్ణ గారు ఆ వీడియోలో ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి నేను రామారావు గారి అభిమానిని. డిగ్రీ చదువు పూర్తయిన తర్వాత రామారావు గారిని చూడటానికే మెడ్రాస్ వెళ్ళాను. వారిని కలిసి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడటం అని చెప్పి, నాకు సినిమాల్లో యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉంది, మీ పిక్చర్లో ఏదైనా వేషం ఉండే అని అడిగాను. ఇంకా నువ్వు చిన్న కుర్రాళ్ళలాగా ఉన్నావు, 2-3 సంవత్సరాలు ఆగితే డెఫినెట్గా నువ్వు పనికొస్తావు, నీకు వేషం ఇస్తానని చెప్పారు. ఈలోగా ఆదిత్య సుబ్బారావు గారు నన్ను తేనె మనసుల్లో హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చినాక 5వ పిక్చరు స్త్రీ జన్మ ఫస్ట్ టైం నా అభిమాన కథానాయకుడు రామారావు గారితో తమ్ముడుగా నటించే అవకాశం కలిగింది. మనందరి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు. ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా. అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. అలాగే తెలుగుదేశం